హలో అండి, మన క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు పంచ సిద్ధాంతిక రచయిత. ఆప్షన్స్: వరహామి హిరుడు, కాళిదాసు, ఆర్యభట్టు, బ్రహ్మగుప్తుడు. ఆన్సర్ వచ్చేసి వరహామి హిరుడు, పంచ సిద్ధాంతిక రచయిత. నెక్స్ట్ క్వశ్చన్: అష్టాంగ సంగ్రహం అనే గ్రంథాన్ని వాగ్భటుడు రచించాడు. ఈ గ్రంథంలో ఏ విషయాన్ని చర్చించారు? ఆప్షన్స్ వచ్చేసి దౌత్యనీతి, వైద్యశాస్త్ర వివరాలు, గూఢచారి వ్యవస్థ, వాస్తు సూత్రాలు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వైద్యశాస్త్ర వివరాలు. అష్టాంగ సంగ్రహం అనే గ్రంథంలో వాగ్భటుడు రచించాడు. నెక్స్ట్ క్వశ్చన్: రోమన్ సామ్రాజ్యంతో భారీ ఎత్తున విదేశీ వ్యాపారం భారతీయ రాజులు కొనసాగించారని తెలిపే రచనల్లో ప్రముఖమైంది. ఆప్షన్స్: పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, సియుకి ఇండికా, ప్లీనీ రచన. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. ఈ క్వశ్చన్ ఆల్రెడీ వరకు కూడా వచ్చిందని రిపీటెడ్గా ఉంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్: గ్రీకు రోమనులు భారతదేశం నుంచి అత్యధిక ప్రీతితో దిగుమతి చేసుకున్న సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. ఆప్షన్స్: లవంగాలు, శొంఠి, మిరియాలు, లవంగం, పట్ట ఆకు. ఆన్సర్ వచ్చేసి లవంగం, పట్ట ఆకు. నెక్స్ట్ క్వశ్చన్: ఈ క్రింది వారిలో రాణి దత్తాదేవి కుమారుడు ఎవరు? సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్త విక్రమాదిత్యుడు, స్కందగుప్తుడు, రామగుప్తుడు. ఆన్సర్ వచ్చేసి రెండో చంద్రగుప్త విక్రమాదిత్యుడు. నెక్స్ట్ క్వశ్చన్: గుప్త కాలం నాటి ముత్యాల కంఠభరణాల పేర్లను తెలిపే సుదీర్ఘమైన పట్టికను ఇచ్చే రచన. ఆప్షన్స్: బృహత్ కథా మంజరి, బృహత్ కథా శ్లోక సంగ్రహం, బృహత్ సంహిత, కథా సాగరం. ఆన్సర్ వచ్చేసి బృహత్ సంహిత. నెక్స్ట్ క్వశ్చన్: గుప్తుల కాలంలో పత్తి సాగును గురించి వివరంగా పేర్కొన్న రచన. ఆప్షన్స్: అమరకోశం, ఋతు సంహారం, నీతిసారం, ముద్రా రాక్షసం. ఆన్సర్ వచ్చేసి అమరకోశం. నెక్స్ట్: రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యునికి సమకాలీకుడైన పారాశిక చక్రవర్తి. ఆప్షన్స్: అర్ధాషీర్, రెండో డరియస్, మొదటి డరియస్, పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి అర్ధాషీర్. నెక్స్ట్ క్వశ్చన్: బైజెంటైన్ సామ్రాజ్యంలోకి వచ్చిన భారతీయ దిగుమతుల సుదీర్ఘ పట్టికను ఎవరు ఇచ్చారు? ఆప్షన్స్: కాస్మాస్, జస్టీనియన్, హెరిమిషియస్ III, ఫ్రాంక్లిన్. ఆన్సర్ జస్టీనియన్. నెక్స్ట్ క్వశ్చన్: గుప్తుల కాలంలో పూగ అనే పదాన్ని దేన్ని సూచిస్తుంది? ఆప్షన్స్: చేతి వృత్తుల వారి శ్రేణి, వ్యాపారుల శ్రేణి, వర్తకుల సమూహం, పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి వర్తకుల సమూహం. పూగ అంటే వర్తకుల సమూహం. నెక్స్ట్ క్వశ్చన్: స్కందగుప్తుని కాలంలో ఇంద్రపురంలో ప్రసిద్ధమైన తేలిక శ్రేణి నూనెల తయారీ పనివారి శ్రేణి ఉండేది. దీని అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్స్: జీవంతుడు, మహగుడు, శర్వవర్మ, పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి జీవంతుడు. నెక్స్ట్ క్వశ్చన్: చంద్రగుప్తుని బీహార్ శిలాస్తంభ శాసనంలో పేర్కొన్న గౌల్మికుడు ఎవరు? ఆప్షన్స్: మార్కెట్లపై అధికారి, పన్ను వసూలు అధికారి, అటవీ పర్యవేక్షణాధికారి, పైవేవి కావు. నెక్స్ట్ క్వశ్చన్: ఆప్షన్స్: అటవీ పర్యవేక్ష అధికారి. ఆన్సర్
నెక్స్ట్ క్వశ్చన్, చైనాను పట్టు భూమిగా వర్ణించిన వాడు. ఆప్షన్స్ తారానాథ్, కోస్మాస్, ఇత్సింగ్, పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి కోస్మాస్. గుప్త కాలంలో శార్దావాహుడు లేదా బిడారి అనే వ్యాపారులు ఉండేవారు. వారు చేసే వ్యాపారం ఏది? ఆప్షన్స్ అశ్వాలను అమ్మటం, సుదూర ప్రాంతాలకు సరుకు రవాణా చేసి అమ్మటం, ఏనుగులను అమ్మటం, దగ్గర ప్రాంతాలకు వరకు సరుకు రవాణా చేసి అమ్మడం. ఆన్సర్ సుదూర ప్రాంతాలకు సరుకు రవాణా చేసి అమ్మడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన ఓడరేవుల్లో ఒకటైన బరుకచ్చం నేడు ఈ రాష్ట్రంలో ఉంది. ఆప్షన్స్ బీహార్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ. ఆన్సర్ గుజరాత్. సంగయుగపు తొలి చోళ రాజుల రాజధాని వీటిలో ఒకటి. బరుకచ్చం, ఖయాల్, చౌల్, కావేరి పట్టణం. ఆన్సర్ కావేరి పట్టణం. నెక్స్ట్ క్వశ్చన్, పెరిప్లస్ టాలమీ రచనలు ప్రస్తావించిన క్రీస్తు శకం 2వ శతాబ్దపు ఓడరేవు అయిన మౌజిరిస్ ఏ తీరంలో ఉంది? ఆప్షన్స్ కొంకన్ తీరం, కోరమండల్ తీరం, మలబార్ తీరం, పైవేవి కావు. ఆన్సర్ మలబార్ తీరం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన కాలంలో సోపారా గొప్ప ఓడరేవు పట్టణం, అంతేకాక ఒక. ఆప్షన్స్ వ్యాపార కేంద్రం, బౌద్ధ మత కేంద్రం, విద్యా కేంద్రం, పారిశ్రామిక శిక్షణ కేంద్రం. ఆన్సర్ విద్యా కేంద్రం. సోపారా ఒక విద్యా కేంద్రం. నెక్స్ట్ క్వశ్చన్, తామ్రలిప్తి ఓడరేవు పట్టణం నేడు ఈ క్రింది రాష్ట్రంలో ఉంది. ఆప్షన్స్ పశ్చిమ బెంగాల్, గుజరాత్, బీహార్, అస్సాం. ఆన్సర్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, కాళిదాసు తన మేఘదూతంలో ఏ పట్టణం సిరి సంపదలకు నిలయంగా పేర్కొన్నారు? ఆప్షన్స్ కావేరీపట్నం, విదిశ, సోపారా, పైఠాన్. ఆన్సర్ విదిశ. నెక్స్ట్ క్వశ్చన్, వీరిలో ఒకరు డబ్బు వడ్డీకిచ్చే వడ్డీ వ్యాపారులుగా వ్యవహరించారు. ఆప్షన్స్ శార్దావాహులు, గ్రామికులు, నగర శ్రేష్ఠులు, నగరీకులు. ఆన్సర్ నగర శ్రేష్ఠులు. ఈ తూర్పు తీరంలో ఓడరేవుల్లో ఒకటైన చైనా, ఇండోనేషియా, శ్రీలంకల మధ్య భారీ ఎత్తున వ్యాపారాన్ని నిర్వహించింది. ఆప్షన్స్ కొంగడ, కదుర, తామ్రలిప్తి, సతగావ్. ఆన్సర్ తామ్రలిప్తి. నెక్స్ట్ క్వశ్చన్, రోమన్ చక్రవర్తుల తరహా బంగారు నాణేలను ముద్రించిన తొలి భారతీయ పాలకులు. ఆన్సర్స్ శుంగులు, గుప్తులు, కుషానులు, కాన్వయానులు. ఆన్సర్స్ కుషానులు. నెక్స్ట్, ఈ రోమన్ చక్రవర్తి పాలనా కాలంలో భారతదేశంలో రోమన్ సామ్రాజ్య విదేశీ వ్యాపారం చాలా బలపడింది. ఆన్సర్స్ క్లాడియస్, అగస్టన్, ట్రాజన్, నీరో. ఆన్సర్స్ క్లాడియస్. నెక్స్ట్ క్వశ్చన్, ఫాహియాన్ గుప్త సామ్రాజ్యం సందర్శించిన కాలంలో ఈ క్రింది వాటిలో ఒకటి అతడు సందర్శించలేదు. ఆన్సర్ శ్రావస్తి, తక్షశిల, తామ్రలిప్తి, కాంచీపురం. ఆన్సర్ కాంచీపురం. గుప్తుల కాలంలో ప్రజలపై పన్నుల భారం లేదని పేర్కొన్న చైనా యాత్రికుడు. ఆన్సర్స్ హుయాన్సంగ్, ఫాహియాన్, ఇత్సింగ్, పై ముగ్గురు.
ఆన్సర్ స్వాహియాన్. మాగ కవి రచన శిశుపాలవధ, మేఘదూతం, రఘువంశం, దశకుమార చరిత్ర. ఆన్సర్ శిశుపాలవధ. భూమార శివాలయం ఈ రాష్ట్రంలో ఉంది? బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్. ఆన్సర్ మధ్యప్రదేశ్. భూమార శివాలయం మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. గుప్తా రాజుల కాలం నాటి ఒక ప్రసిద్ధ దేవాలయం వేదిక వెలుపలి వైపు శ్రీకృష్ణుని బాల్య క్రీడలు కొన్ని రామాయణ శిల్పాలు చెక్కారు. ఆ విశిష్ట గుడి వీటిల్లో ఒకటి. ఆప్షన్స్: భూమార శివాలయం, తిగావా విష్ణు దేవాలయం, దేవాగఢ్లోని దశావతార దేవాలయం, సాంచి ఆలయం. ఆన్సర్ దేవాగఢ్లోని దశావతార దేవాలయం. నెక్స్ట్ క్వశ్చన్. క్రిస్టియన్ టోపోగ్రఫీ అనే గ్రీకు రచన ఎవరిది? మెగాస్తనీస్, సెల్యూకస్, ప్లినీ, కాస్మాప్. ఆన్సర్ వచ్చేసి కస్మాస్. నెక్స్ట్ క్వశ్చన్. కామందుని రచన దేవి చంద్రగుప్త, కామందకుని రచన. ఆప్షన్స్: దేవి చంద్రగుప్తం, కావ్యమీమాంస, ముద్రా రాక్షసం, నీతిసారం. ఆన్సర్ నీతిసారం. నెక్స్ట్. ఈ గుప్త చక్రవర్తి కాలంలో చివరి దశలో జరిగిన హూనా దండయాత్ర గుప్తుల ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీసింది. ఆప్షన్స్: చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు, రామగుప్తుడు. ఆన్సర్ కందగుప్తుడు. ఢిల్లీ సమీపాన ఉన్న మొహ్రోలి స్తంభం గుప్త కాలం నాటి ఈ కళా నైపుణ్యతను ప్రదర్శిస్తుంది. ఆన్సర్స్. ఆప్షన్స్: శిల్పకళను, వాస్తు కౌశలాన్ని, లోహాలను కరిగించి పోత పోసే పద్ధతి, భవన నిర్మాణ కౌశలాన్ని. ఆన్సర్ లోహాలను కరిగించి పోత పోసే పద్ధతిని. నెక్స్ట్ క్వశ్చన్. సముద్రగుప్తుని రాజధాని. ఆప్షన్స్: పాటలీపుత్రం, విదిశ, కామరూప, మధుర. ఆన్సర్ పాటలీపుత్రం. నెక్స్ట్ క్వశ్చన్. గుప్తుల కాలంలో పుస్తాపాలురు అనే అధికారి విధి. ఆప్షన్స్: భూమిని కొలవడం, మార్కెట్ల నియంత్రణ, రికార్డులను సరిగా ఉంచడం, పైవేవి కావు. ఆన్సర్ రికార్డులను సరిగా ఉంచడం. నెక్స్ట్ క్వశ్చన్. గుప్త కాలంలో ప్రభుత్వ కోశాగారానికి ముఖ్య ఆధారమైన భూమి శిస్తును ఈ పేరుతో పిలిచేవారు. ఆప్షన్స్: భాగాకార, భాగారుక, భూతపత్రిక, భాగాసూత్ర. ఆన్సర్ భాగాకార. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాచీన భారతదేశ చరిత్రలో భూమి గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతాన్ని గురించి తెలిపిన వైజ్ఞానికుడు. ఆప్షన్స్: ఆర్యభట్ట, వారాహి మిహిరుడు, దిగ్నాగుడు. ఆన్సర్ బ్రహ్మగుప్తుడు. అష్టాంగ సంగ్రహ అనే వైద్యశాస్త్ర రచయిత. ఆప్షన్స్: చరకుడు, భాగ్భటుడు, కామందకుడు, సాలిహోత్ర. ఆన్సర్ వాగ్భటుడు. నెక్స్ట్ క్వశ్చన్. దశకుమార చరిత్ర గ్రంథం రచయిత. దండి, భారవి, విశాఖదత్తుడు, చరకుడు. ఆన్సర్ దండి. నెక్స్ట్ క్వశ్చన్. గుప్తుల కాలం నాటి విదేశీ వ్యాపారంలో గుర్తించవలసిన మార్పు.
ఆప్షన్స్ రోమ్తో వ్యాపారం క్షీణించడం, వర్తక శ్రేణులు అంతరించడం, దేశీయ వ్యాపారం కుంటుపడటం, వ్యాపారులపై పన్ను భారం పెరగడం. ఆన్సర్ రోమ్తో వ్యాపారం క్షీణించడం. నెక్స్ట్ క్వశ్చన్. అసంగుడు, వసుబంధుడు, బుద్ధ పాలితుడు, భావ వివేకుడు వీరంతా మహాయాన బౌద్ధ పండితులు, మహాయాన బౌద్ధ శాఖ నాయకులు, హీనయాన పండితులు, తర్కశాస్త్రవేత్తలు. ఆన్సర్ మహాయాన బౌద్ధ పండితులు. అజంతాలో ఈ క్రింది సంఖ్యల గుహల కుడ్యాలపై ఉన్న వర్ణ చిత్రాలు గుప్త యుగానికి చెందినవి అని కాల నిపుణుల అభిప్రాయం. ఆప్షన్స్ 15, 16, 17, 14, 15, 16, 17, 18, 19, 16, 17, 19. ఆన్సర్ 16, 17, 19. గుప్తుల కాలంలో బంగారంతో తయారు చేసిన అద్దాన్ని పేర్కొన్న రచన. ఆప్షన్స్ రఘువంశం, శిశుపాల వధ, అష్టాంగ సంగ్రహం, నీతిసారం. ఆన్సర్ రఘువంశం. ప్రవారసేనుని అనంతరం వాకాట రాజ్యం రెండుగా చీలింది. అందులో ఒక శాఖకు రాజధాని ఖుషి, వత్సగుల్మ, కాశీ, కనౌజ్. ఆన్సర్ వత్సగుల్మ. గుప్తుల కాలంలో వైద్య విజ్ఞానంలో శస్త్రచికిత్సలు చేయడంలో పేరు వహించిన వారు వరాహి మిహిరుడు, బ్రహ్మగుప్తుడు, బృహస్పతి, సుశ్రుతుడు. ఆన్సర్ సుశ్రుతుడు. శివసుంక అనేది గుప్త కాలంలో నాటి చైనా సిల్క్, ఒక రకం సుగంధ ద్రవ్యం, ఒక రకం అశ్వం పేరు, మేలు రకం వజ్రం. ఆన్సర్ గుప్త కాలం నాటి చైనా సిల్క్, చినసుంక. చైనా సిల్క్ గుప్తుల కాలం నాటి. నలంద విశ్వవిద్యాలయంతో సంబంధం ఉన్న గుప్త చక్రవర్తి. మొదటి చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, చంద్రగుప్త విక్రమాదిత్యుడు, సముద్రగుప్తుడు. ఆన్సర్ కుమారగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్. హైందవ తర్క శాస్త్రానికి మూల పురుషుడైన ప్రాచీన భారత మేధావి. అసంగుడు, వసుబంధుడు, దిజ్నాగుడు, బుద్ధ పాలితుడు. ఆన్సర్ దిజ్నాగుడు. సుప్రసిద్ధ సూర్య సిద్ధాంతాన్ని రాసిన మేధావి. ఆప్షన్స్ ఆర్యభట్టు, బ్రహ్మగుప్తుడు, వరాహమిహిరుడు, వసుబంధుడు. ఆన్సర్ ఆర్యభట్టు. గుప్త యుగానికి చెందిన బుద్ధుని తామ్ర విగ్రహం 81 అడుగుల ఎత్తు ఈ చోట ఉంది. ఆప్షన్స్ పాటలీపుత్రం, మధుర, ప్రయాగ, నలంద. ఆన్సర్ నలంద. వీటిల్లో ఒకటి సముద్రగుప్తుని కాలంలో నాగరాజ్యం. సమతటము, పద్మావత్, కామరూపము, నేపాల్. ఆన్సర్ పద్మావత్. గుప్త సామ్రాజ్య పతనాంతరం ఉత్తర పథంలో వెలిసిన రాజ్యాల్లో ప్రముఖమైనది స్థానేశ్వరంలో పుష్యభూతి వంశం, ఔలీకర వంశం, కనూజ్లో మౌకరి వంశం, వల్లభిలో మైత్రిక వంశం. ఆన్సర్ స్థానేశ్వరంలో పుష్యభూమి వంశం, పుష్యభూతి వంశం.
హర్షుని చరిత్రను తెలుసుకోవడానికి ఉన్న ప్రధాన విదేశీ లిఖిత ఆధారం సియుకి ఇచ్చింగ్ అకౌంట్, ఫోకువోకి పైవేవి కాదు. ఆన్సర్ సియుకి. గుప్తుల రాకుమారి అయిన మహాసేన గుప్తను వివాహమాడిన పుష్యభూతి వంశరాజు ఆదిత్యవర్ధనుడు, రాజ్యవర్ధనుడు, ప్రభాకరవర్ధనుడు, పుష్యభూతి. ఆన్సర్ ఆదిత్యవర్ధనుడు. హూనా హరిణకేసరి అనే బిరుదు ఈ పుష్యభూతి రాజు ధరించాడు. రాజ్యవర్ధనుడు, ప్రభాకరవర్ధనుడు, ఆదిత్యవర్ధనుడు, హర్షవర్ధనుడు. ప్రభాకరవర్ధనుడు. ప్రభాకరవర్ధనుని పట్టపు రాణి అయిన యశోమతీదేవి ఈ రాజు కుమార్తె. యశోధర్ముడు, విష్ణుగోపుడు, యౌధేయుడు, నాగరాజు. ఆన్సర్ యశోధర్ముడు. ప్రభాకరవర్ధనుని అల్లుడైన రాజశ్రీ భర్త గృహవర్మ ఈ ప్రాంతపు రాజు. కనౌజ్ బెంగాల్, మాల్వా పంజాబ్. ఆన్సర్ కనౌజ్. నెక్స్ట్, హూనులు ఈ సంవత్సరంలో స్థానేశ్వరంపై దండెత్తాయి. క్రీస్తు శకం 602, క్రీస్తు శకం 603, క్రీస్తు శకం 604, క్రీస్తు శకం 605. ఆన్సర్ క్రీస్తు శకం 604. హర్షవర్ధనుడు క్రీస్తు శకం 606లో ఈ బిరుదుతో సింహాసనం అధిష్ఠించాడు. మహారాజు, రాజపుత్ర శూర, రాజపుత్ర, మహాచక్రవర్తి. ఆన్సర్ రాజపుత్ర. హర్ష శకం ఈ క్రింది సంవత్సరం నుంచి ప్రారంభమైంది. క్రీస్తు శకం 608, క్రీస్తు శకం 606, క్రీస్తు శకం 609, క్రీస్తు శకం 612. ఆన్సర్స్ క్రీస్తు శకం 606. ఈ రెండు జాబితాలను జతపరిచి జాబితాల క్రింద ఇచ్చిన సంకేతాలను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంపిక చేయమన్నారు. జాబితా 1లో ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు, వరాహమిహిరుడు, భాస్కరుడు, పాలకప్య. జాబితా 2లో బృహత్ సంహిత, వాస్త్యాయుర్వేదం, హస్తాయుర్వేదం, సూర్య సిద్ధాంతం, ఖండకాద్యకం, సిద్ధాంత శిరోమణి ఇచ్చాడు. జాబితా 1, జాబితా 2 మ్యాచ్ చేయాలి. ఫస్ట్ వన్ ఆర్యభట్ట వచ్చేసి సూర్య సిద్ధాంతం, బ్రహ్మగుప్తుడు ఖండకాద్యకం, వరహామిహిరుడు బృహత్ సంహిత, భాస్కరుడు సిద్ధాంత శిరోమణి, పలకప్య హస్తాయుర్వేదం. నెక్స్ట్, హర్షుడు ఈ క్రింది రాజుతో స్నేహం చేశాడు. హస్తివర్మ, నందిదేవ, భాస్కర వర్మ, గౌడ, శశాంక. ఆన్సర్ భాస్కర వర్మ. హర్షవర్ధనుడు ఎదుర్కొన్న గౌడ రాజ్యం రాజు. గౌడ శశాంకుడు, దేవగుప్తుడు, గౌడ వినాయాదిత్యుడు, గృహవర్మ. ఆన్సర్ గౌడ శశాంకుడు. తన చెల్లెలైన రాజశ్రీని రక్షించిన హర్షుడు స్థానేశ్వర, కన్యా, కుబ్జ రాజ్యాలను ఈ బిరుదుతో పాలించాడు. శీలాదిత్య, పరమభట్టారక, వినయాదిత్య, మహారాజాది రాజా. ఆన్సర్ శీలాదిత్య.
నెక్స్ట్ క్వశ్చన్. హర్షవర్ధనుడు గొప్ప రాజనీతి చతురతను ప్రదర్శిస్తూ ఈ రాజుకు తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించాడు. ప్రవారసేనుడు, రెండో ధ్రువసేనుడు, మాధవగుప్తుడు, దేవగుప్తుడు. ఆన్సర్ రెండో ధ్రువసేనుడు. హర్షుని సమకాలికుడైన బాదామి చాళుక్య వంశ రాజైన రెండవ పులకేశి ఈ సంవత్సరంలో బాదామి సింహాసనం అధిష్ఠించాడు. ఆప్షన్స్: క్రీస్తు శకం 610, క్రీస్తు శకం 612, క్రీస్తు శకం 609, క్రీస్తు శకం 614. ఆన్సర్ వచ్చేసి క్రీస్తు శకం 609. హర్షుడు తన సమకాలికుడైన ఏ చాంగ్ వంశ చక్రవర్తి ఆస్థానానికి తన రాయబారాలను పంపించాడు. ఆప్షన్స్: చౌసిన్, తైయువాన్, తైచుంగ్, తైసు. ఆన్సర్ తైచుంగ్. అయ్యవోలు శాస్త్రం హర్షుడిని ఈ విధంగా పేర్కొంది: ఉత్తరపథ చక్రవర్తి, దక్షిణపథేశ్వర, సకలోత్తర పథేశ్వర, ఉత్తరపథ మహారాజాదిరాజు. ఆన్సర్ సకలోత్తర పథేశ్వర. హర్షుడు ఈ క్రింది నాటకాన్ని రాయలేదు. ఆప్షన్స్: కిరాతార్జునీయం, రత్నావళి, నాగానందం, ప్రియదర్శిని. కిరాతార్జునీయం. ఆన్సర్. హర్షుడు మహామోక్ష పరిషత్ను ప్రయాగలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవాడు? 4 సంవత్సరాలకి ఒకసారి, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలకి, 8 సంవత్సరాలకు. ఆన్సర్ 5 సంవత్సరాలకు. హర్షుడు మహాయాన బౌద్ధ మతాన్ని ఆదరించాడని ఈ చైనా రచన తెలుపుతుంది. సియుకి ఇత్సింగ్ రచన, ఫోకుఓకి పై 3. ఆన్సర్ సియుకి. బాదామి చాళుక్య వంశ స్థాపకుడు పులకేశి, జయసింహ వల్లభుడు, విక్రమాదిత్య, రణరాగుడు. ఆన్సర్ జయసింహ వల్లభుడు. తెలంగాణలోని ఈ జిల్లాలో బాదామి చాళుక్యుల శాసనాలు దొరికాయి. నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్. ఆన్సర్ మహబూబ్ నగర్. చాళుక్యుల అభిమాన దేవత హారీతి, భద్రకాళి, దుర్గ, కాళికాదేవి. ఆన్సర్ హారీతి. ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింద చోట జరిపిన తవ్వకాల్లో చాళుక్యుల కులదేవత అయిన హారీతీదేవి దేవాలయాలు బయల్పడ్డాయి. ఆప్షన్స్: కోటిలింగాల, నాగార్జునకొండ, శ్రీశైలం, నీలకొండవల్లి. ఆన్సర్ నాగార్జునకొండ. రెండవ పులకేశి కంటే ముందు బాదామి రాజ్యాన్ని పాలించిన రాజు పులకేశి, రణరాగ, జయసింహ వల్లభుడు, మంగళేశుడు. ఆన్సర్ మంగళేశుడు. రెండవ పులకేశి ఘనతను తెలిపే శాసనం పట్టడకల్ శాసనం, అయ్యవోలు శాసనం, బాదామి శాసనం, నాగార్జునకొండ శాసనం. ఆన్సర్ అయ్యవోలు శాసనం. కర్నూలు జిల్లా తుమ్మెయమూరు శాసనం ఈ బాదామి చాళుక్య రాజు ఘనతను తెలుపుతుంది. జయసింహ వల్లభుడు పులకేశి, రెండవ పులకేశి కుబ్జా విష్ణువర్ధనుడు. ఆన్సర్ రెండవ పులకేశి.
క్రీస్తు శకం 670వ సంవత్సరం నాటి మారుటూరు శాసనం ప్రకారం రెండవ పులకేశి పీఠాపురం, కొల్లేరు మొదలైన ప్రాంతాల్లో ఎవరిని ఓడించి వేంగి మండలాన్ని ఆక్రమించాడు? కదంబలులను, విష్ణుకుండినులను, దుర్జయులను, ఇక్ష్వాకులను. ఆన్సర్ విష్ణుకుండినులను. నెక్స్ట్ క్వశ్చన్. రెండవ పులకేశి సమకాలీకుడైన ఉత్తరపథ రాజు కుమారగుప్తుడు, ఆదిత్యుడు, స్కందగుప్తుడు, హర్షుడు. ఆన్సర్ ఆదిత్యుడు. అయ్యవోలు శాసనం ఈ సంవత్సరానికి చెందింది. అయ్యవోలు శాసనం ఈ సంవత్సరానికి చెందినది. ఆప్షన్స్: క్రీస్తు శకం 634-35, క్రీస్తు శకం 629-630, క్రీస్తు శకం 632-633, క్రీస్తు శకం 630-631. అయ్యవోలు శాసనం ఈ సంవత్సరానికి చెందినది. క్రీస్తు శకం 634-35, క్రీస్తు శకం 629-630, క్రీస్తు శకం 632-633, క్రీస్తు శకం 630-631. ఆన్సర్ క్రీస్తు శకం 632-33. అయ్యవోలులో జీనాలయాన్ని నిర్మించిన రెండవ పులకేశి సేనాపతి రవికీర్తి, జయసింహ, కీర్తివర్మ, పైవేవి కవ్. ఆన్సర్ రవికీర్తి. నెక్స్ట్ క్వశ్చన్. రెండో పులకేశి సమకాలీకుడైన పారాశిక రాజు మొదటి ఖుస్రు, మొదటి అమీర్, రెండవ ఖుస్రు, రెండవ అమీర్ మహ్మద్. ఆన్సర్ రెండవ ఖుస్రు. రెండవ పులకేశి పారాశిక చక్రవర్తి అయిన రెండవ ఖుస్రు ఆస్థానానికి రాయబార బృందాన్ని పంపాడని రాసిన రచయిత తబారి, బరాని, రజాక్, సిరాజ్. ఆన్సర్ తబారి. రెండవ పులకేశి సామ్రాజ్యాన్ని సందర్శించిన చైనా బాటసారి హ్యూయాన్సాంగ్, ఇచ్చింగ్, ఫాహియాన్, పైవేవి కావు. ఆన్సర్ హ్యూయాన్సాంగ్. రెండవ పులకేశి సామ్రాజ్య సిరి సంపదలతో నిండి ఉందని, సైనిక శక్తి అపారం అని రాసిన విదేశీ బాటసారి ఫాహియాన్, ఇచ్చింగ్, హ్యూయాన్సాంగ్, రజాక్. హ్యూయాన్సాంగ్. మహేంద్రవర్మ రెండవ పులకేశి చేతిలో ఈ యుద్ధ భూమిలో పరాజయం చవి చూశాడు. కొల్లేరు, పుల్లలూరు, బాదామి, ఉత్తర మేరూరు. ఆన్సర్ పుల్లలూరు. ఈ పల్లవ రాజు చేతిలో రెండవ పులకేశి ఓటమి పాలైనాడు. మహేంద్రవర్మ, సింహవిష్ణువు, నరసింహవర్మ, రెండవ విక్రమాదిత్యుడు. ఆన్సర్ నరసింహవర్మ. నెక్స్ట్. బాదామి దోపిడీ ఈ సంవత్సరంలో నరసింహవర్మ కొనసాగించాడు. క్రీస్తు శకం 640, క్రీస్తు శకం 642, క్రీస్తు శకం 639, క్రీస్తు శకం 644. ఆన్సర్ క్రీస్తు శకం 642. రెండవ పులకేశిని నరసింహవర్మ వధించిన తర్వాత ఎవరు బాదామి సింహాసనం అధిష్ఠించారు? సింహవిష్ణువు, మొదటి విక్రమాదిత్యుడు, పులకేశి, వినయాదిత్యుడు. ఆన్సర్ మొదటి విక్రమాదిత్యుడు. పెరువల నల్లూర్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? పరమేశ్వరవర్మ రెండవ పులకేశి, పరమేశ్వరవర్మ మొదటి విక్రమాదిత్యుడు, జయసింహవర్మ,
విక్రమాదిత్యుడు విజయాదిత్యుడు. ఆన్సర్ పరమేశ్వర వర్మ మొదటి విక్రమాదిత్యుడు. లాటా రాష్ట్రం మీద ఎవరిని మొదటి విక్రమాదిత్యుడు గవర్నర్గా నియమించాడు? జయవల్లభుడు విక్రమాదిత్యుని, జయసింహవర్మను, కీర్తివర్మను. ఆన్సర్ జయసింహవర్మను. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ పథంపై అరబ్బుల దాడి ఏ బాదామి చాళుక్య రాజుల కాలంలో జరిగింది? కీర్తివర్మ, రెండవ విజయాదిత్యుడు, రెండవ పులకేశి, రెండవ విక్రమాదిత్యుడు. ఆన్సర్ రెండవ విక్రమాదిత్యుడు. దక్షిణ పథంపై జరిగిన అరబ్బుల దాడిని ఎవరు త్రిప్పికొట్టారు? రవివర్మ, లాటా రాజైన జయసింహవర్మ, కుమారుడైన పులకేశి, నరసింహవర్మ. అవని జనాశ్రయ. ఆన్సర్ లాటా రాజైన జయసింహవర్మ, కుమారుడైన పులకేశి. పల్లవ రాజధాని అయిన కాంచీపురంపై దండెత్తి జయించి అక్కడి దేవాలయాలకు దాన ధర్మాలు చేసిన చాళుక్య రాజు? రెండవ పులకేశి, రవివర్మ, మొదటి విక్రమాదిత్యుడు, రెండవ విక్రమాదిత్యుడు. ఆన్సర్ రెండవ విక్రమాదిత్యుడు. రెండవ విక్రమాదిత్యుని చేతిలో ఓడిన పల్లవ రాజు నందివర్మ, నాగవర్మ, మహేంద్రవర్మ, కుమారశేఖర. ఆన్సర్ నందివర్మ. బాదామి చాళుక్యుల కాలంలో మహాజనులు ఎవరు? బ్రాహ్మణ గ్రామాల్లోని సభలోని సభ్యులు, ఉన్నత స్థాయి న్యాయాధికారులు, గ్రామ న్యాయాధికారులు, రెవెన్యూ వ్యవహారం చూసేవారు. ఆన్సర్ బ్రాహ్మణ గ్రామాలలోని సభలోని సభ్యులు. నెక్స్ట్. బాదామి చాళుక్యుల కాలంలో ఇంటి పన్ను రేటు 10 నుంచి 15 పనాలు, 10 నుంచి 20 పనాలు, 5 నుంచి 15 పనాలు, 20 నుంచి 30 పనాలు. ఆన్సర్ 5 నుంచి 15 పనాలు. బాదామి చాళుక్యులు సాధారణంగా ఈ క్రింది బిరుదు ధరించారు: మహారాజాదిరాజ, శ్రీరాజాదిరాజ, పురవల్లభ, శ్రీ పృథ్వీవల్లభ. ఆన్సర్ శ్రీ పృథ్వీవల్లభ. ఈ చోట విరూపాక్ష ఆలయాన్ని బాదామి చాళుక్యులు కట్టించారు. బాదామి, పట్టడకల్, అయ్యవోలు, లాటా. ఆన్సర్ పట్టడకల్. రెండవ పులకేశి సేనాధిపతి రణరాగ, రవికీర్తి, రవివర్మ, కీర్తివర్మ. ఆన్సర్ రవికీర్తి. బాదామి చాళుక్యుల్లో చివరి రాజు మంగళ, విక్రమాదిత్య, రెండవ కీర్తివర్మ, విజయాదిత్య. ఆన్సర్ రెండవ కీర్తివర్మ. వాతాపిని ఆక్రమించి అశ్వమేధాన్ని చేసిన చాళుక్య రాజు ఎవరు? రెండవ పులకేశి, రవికీర్తి, మొదటి పులకేశి, సింహవిష్ణువు. ఆన్సర్ మొదటి పులకేశి. బాదామి చాళుక్యుల కాలంలో రాజభాష కన్నడం, తెలుగు, సంస్కృతం, తమిళం. ఆన్సర్ సంస్కృతం. రెండవ పులకేశికి సమకాలికుడు సామంతుడు అయిన గంగదుర్వినీతుడు రాసిన రచన పేరు? దశావతారం, శబ్ద ఛందస్సు, శబ్దావతారం, శబ్ద సూచిని. ఆన్సర్ శబ్దావతారం. నెక్స్ట్. తూర్పు చాళుక్య లేదా వేంగి చాళుక్య వంశస్థాపకుడు? చాళుక్య భీముడు, మొదటి విక్రమాదిత్యుడు,
కుబ్జా విష్ణువర్ధనుడు, గుణగవి జయాదిత్యుడు. ఆన్సర్ కుబ్జా విష్ణువర్ధనుడు. నెక్స్ట్, మారుటూరు శాసనం ప్రకారం ఈ సంవత్సరంలో రెండవ పులకేశి వేంగి మండలాన్ని ఆక్రమించారు. ఆప్షన్స్: క్రీస్తు శకం 616, క్రీస్తు శకం 612, క్రీస్తు శకం 615, క్రీస్తు శకం 620. ఆన్సర్ క్రీస్తు శకం 616. నెక్స్ట్, ఏ సంవత్సరం నుంచి కుబ్జా విష్ణువర్ధనుడు రెండవ పులకేశి అనుమతితో సంపూర్ణ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు? క్రీస్తు శకం 620, క్రీస్తు శకం 622, క్రీస్తు శకం 630, క్రీస్తు శకం 624. ఆన్సర్ క్రీస్తు శకం 624. ఏ పల్లవరాజు చేతిలో బాదామి వద్ద జరిగిన భీకర యుద్ధంలో కుబ్జా విష్ణువర్ధనుడు మరణించారు? మహేంద్రవర్మ, నరసింహవర్మ, సింహ విష్ణువు, రవివర్మ. ఆన్సర్ నరసింహవర్మ. మొదటి విజయాదిత్యుని కాలంలో జరిగిన ప్రధాన సంఘటన: సైనిక తిరుగుబాటు, కళ్యాణి చాళుక్యులలో ఘర్షణ ఆరంభమవటం, రాష్ట్రాల పాలకుల తిరుగుబాటు, రాష్ట్రకూటులతో పోరు ఆరంభమవడం. ఆన్సర్ రాష్ట్రకూటులతో పోరు ఆరంభమవడం. మూసీ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? రాష్ట్రకూట యువరాజైన గోవిందుడికి, మొదటి విజయాదిత్యునికి, కుబ్జా విష్ణువర్ధనునికి గోవిందుడికి, విజయాదిత్యునికి మహేంద్రవర్మకి, విజయాదిత్యునికి నరసింహవర్మకు. ఆన్సర్ రాష్ట్రకూటుల యువరాజైన గోవిందుడికి, మొదటి విజయాదిత్యునికి. ఓకే అండి, subscribe my channel and share my channel, like my channel. Thank you for watching.